హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి వాల్ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో నేను HD బ్యాక్గ్రౌండ్ లింక్ PNGs అన్ని లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఫోటో ఇక్కడ మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇది నేను కొంచెం ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఫోటో వచ్చేసి ఫేస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో అందుకే నేను కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేసిన సైజు, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్ తెలుసు కదా. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ ఇది క్లిక్ చేసి ఈ పైన డాట్ వచ్చేసి కొంచెం కిందికి తీసుకురండి అండ్ కింది డాట్ పైకి తీసుకెళ్ళండి. సో చూడండి, బ్యాగ్ మీద మనకు హ్యాండ్ కూడా రావద్దు. బ్యాగ్ మీద రాకపోతేనే మనకు లుకింగ్ బాగుంటుంది. ఇంకా కొంచెం హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్, ఇంకా కొంచెం ఫేడింగ్ అనేది ఇద్దాము, ఎందుకంటే ఫేడింగ్ ఎక్కువ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకపోతే పర్ఫెక్ట్ ఉండదు. రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా ఫేడింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీన్ని మనము వాల్ లాగానే ఉండేటట్టు చేయాలి. సో వాల్ లాగే ఇలా అంటే వాల్లో పర్ఫెక్ట్గా అందులో ఫిట్ అయ్యేటట్టు చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ బేసిక్, స్టైల్స్, ఆర్టిస్టిక్, ఫోటో. సో ఈ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ఏంటంటే HDR లుక్ క్లిక్ చేసేయండి. సో HDR లుక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫోటో ఇలా చేంజ్ అయిపోతుంది. సో చూడండి, చుట్టూ వైటిష్గా అయిపోతుంది, మిడిల్లో మాత్రం ఒరిజినల్ కలర్ అలాగే ఉంటుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇదేంటంటే మనకు వాల్ పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ వచ్చేసి నేను ఇక్కడ ఆల్మోస్ట్ 69% డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఎగ్జాక్ట్ 69 డిక్రీజ్ చేయండి. మీరు కూడా 69 డిక్రీజ్ చేసిన తర్వాత ఇంకా ఇది మనకు పర్ఫెక్ట్గా అనిపించదు. పర్ఫెక్ట్ వాల్ పెయింటింగ్ లాగా అనిపించదు. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ వాల్ లేయర్ ఏదైతే ఉందో ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకోండి అండ్ ఈ లేయర్ వచ్చేసి పైన పెట్టేసేయండి. అండ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. అండ్ ఒపాసిటీ వచ్చేసి ఇది నేను ఆల్మోస్ట్ 49% పెట్టేసేస్తున్నా. సో 47 ఆర్ 49, సో 47 సరిపోతుందిలే, ఏం కాదు. సో ఇప్పుడు చూడండి, మనకు క్వాలిటీ ఆ టెక్స్చర్, వాల్ టెక్స్చర్ అనేది మనకు ఫేస్ మీద వచ్చేసింది కొంచెము. సో అది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ లేయర్ నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా అండ్ ఈ లేయర్ కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు బ్యాక్ సైడ్లో మనము ఒకటి వాల్కి ఇలా ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దాంతో ఇంకా కొంచెం ఇక్కడ స్పేస్ అనేది ఫిల్ అయిపోతుంది. సో స్పేస్ ఫిల్ అయిపోతే కొంచెం లుకింగ్ అయితే బాగుంటుంది, మళ్ళీ ఖాళీగా కనిపించకుండా. సో మళ్ళీ కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఇంకొక పిక్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది మీరు ప్రీవియస్లీ ఎడిట్ చేసిన పిక్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, ఆర్ ఎల్స్ మీ బెస్ట్ పిక్ ఏదైనా ఉంటే అది కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇది కొంచెం సైజ్ ఇట్లా డిక్రీజ్ చేసేసి ఇక్కడ ప్లేస్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో చూడండి, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది ఏం చేయాలంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ డిక్రీజ్ చేయండి, ఎందుకంటే మరీ ఒపాసిటీ ఇంక్రీజ్ చేసేస్తే ఎట్లా అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద వెళ్ళిపోతుంది. అండ్ ఫ్రేమ్ ఒపాసిటీ కూడా నేను డిక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 84%. సో రెండు మర్జ్ డౌన్. సో ఒక లేయర్కి మర్జ్ డౌన్ అయితే చేసేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే నేను నా PNG తీసుకుంటున్నాను, ఇంకొక PNG. సో ఇది వచ్చేసి నేను కూర్చున్న PNG తీసుకున్నాను. సో ఇది చూడండి, నేను ఒక సైడ్ పెట్టేసేస్తున్నా, మొత్తం మిడిల్లో కాకుండా ఒక సైడ్కి పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో చూడండి, ఇది పర్ఫెక్ట్ ఇక్కడ సెట్ చేసిన.
అండ్ కొంచెం పెన్సిల్ పక్కన ఉన్నాయి సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా, కొంచెం వైటిష్గా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ చూడండి మనం కూర్చున్నాం, కాకపోతే కింద ఏదైనా బేస్ ఉండాలి, ఐ మీన్ స్టూల్ ఆర్ చైర్ లాగా. సో అందుకే నేను కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను స్టూల్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది కొంచెం సైజ్ డిక్రీజ్ చేసి, సైజ్ ఎట్లా డిక్రీజ్ చేసేస్తారంటే మన హైట్ని బట్టి స్టూల్ హైట్ అనేది ఉండాలి. సో స్టూల్ మొత్తం కనిపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నేను మొత్తం కనిపించట్లేదు, లెగ్స్ ఫుల్గా కనిపించట్లేదు కాబట్టి స్టూల్ కూడా నేను అలాగే తీసుకుంటున్నాను, మొత్తం కనిపించాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది కదా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. మనకు లోగో అనేది మోస్ట్ ఇంపార్టెంట్, లోగోతోనే పర్ఫెక్ట్ లుకింగ్ అనేది వస్తుంది. లోగో యాడ్ చేయకుంటే ఆ లుకింగ్ అనేది రాదు, పర్ఫెక్ట్గా అసలు రాదు. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఈ 2 లేయర్స్ కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా, ఎందుకంటే సో దట్ మనకు బార్డర్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ విడ్త్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేయండి, అప్ టు 21% వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో ఇప్పుడు చూడండి లుకింగ్ అయితే బాగుంది కదా. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకి ఇప్పుడే కంప్లీట్ కాలేదు, ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోయింది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి. గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ పక్కా మనం లైట్ రూమ్కి తీసుకెళ్ళాలి. లైట్ రూమ్లోనే మెయిన్ ఎడిట్ అనేది ఉంటుంది, దాంట్లోనే మెయిన్ వాల్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో పిక్ అనేది లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేస్తున్న అప్ టు 89%. మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా ఇంక్రీజ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అవ్వాలి కాబట్టి. అండ్ కాంట్రాస్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 57%. కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తే కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్. సో స్క్వేర్ సింబల్లో టెక్స్చర్ ఇంక్రీజ్ చేయండి. టెక్స్చర్ ఇంక్రీజ్ చేసేస్తే ఏంటంటే వాల్ టెక్స్చర్ అనేది తెలుస్తుంది, వాల్ లాగా కనిపిస్తుంది. సో దట్ అది ఫేస్ పైన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ప్లేస్ చేసామో దాని మీద కూడా ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. అండ్ క్లారిటీ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా, స్లైట్గా కాదు 18% వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో చూడండి క్లారిటీ ఇంక్రీజ్ చేస్తే కూడా ఆ టెక్స్చర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తున్నా, విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అండ్ ఫెదర్ ఇంక్రీజ్ చేసేస్తున్నా, ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 52%. అండ్ ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో కలర్స్లో ఏంటంటే ఇక్కడ కలర్ మిక్స్ సెలెక్ట్ చేసుకొని ఎల్లో కలర్, ఎందుకంటే ముంగట ఎల్లో కలర్ పిక్ ఉంది కదా, సో దాన్ని మనము దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, అంటే దాన్ని పోర్ట్రే చేయాలి పిక్. సో ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ ఇంక్రీజ్ చేసేసిన. అండ్ వెనకాల ఫ్రేమ్లో సో అదేం అవసరం లేదులే, వద్దులే. ఇంకేదైనా కలర్స్ మీరు టచ్ చేసుకోవాలంటే టచ్ చేసుకోవచ్చు, బట్ ఇంతే. మీరు ముంగట పెట్టిన పిక్ ఏదైతే షెడ్ కలర్ ఉంటుందో ఆ షెడ్ కలర్ మాత్రమే ఇంక్రీజ్ చేయండి. సో రీటచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ అనేది అర్థమైపోతుంది. సారీ, ఇది వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్. సో చూడండి లుకింగ్ అయితే బాగుంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. అండ్ వెనకాల ఉన్న పిక్ పర్ఫెక్ట్ వాల్ టెక్స్చర్ అనేది ఆ పిక్కి అయితే వచ్చేసింది. సో దీని డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ వచ్చేసి 4.1 MB, ఎక్కడ కూడా అసలు తగ్గలేదు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.